తాజాగా మద్యం కుంభకోణానికి సంబంధించిన మద్యం కుంభకోణం ఉందో లేదో తెలియదు. మద్యం కేసు గురించి అయితే మద్యం కేసు గురించి జరుగుతున్న చర్చ మొత్తం దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు, ఆయన కూడా అరెస్ట్ చేయబోతున్నారు లాంటి చర్చ దేశవ్యాప్తంగా ఉంది. అసలు ఏంటి సార్ మద్యం కుంభకోణం మీకు అర్థమైనంత వరకు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్కి లాస్ గెయిన్ అనేటువంటిది కోణాన్ని మనం పరిశీలించాలి. అదే సమయంలో ప్రజలు, సో ప్రజలు ఈజ్ ద బిగ్ థింగ్, పీపుల్ ఆర్ సుప్రీం. సో ప్రజలకు ఏం నష్టం జరిగింది, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు మనం ఏం చేయాలనేది చూడాలి. అలాంటి సందర్భంలో ఈ పర్టికులర్ యాక్టివిటీలో ఎక్కడా కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎక్కడైనా డబ్బు వెళ్ళిందని కానీ వచ్చిందని కానీ లేకపోతే కిక్ బ్యాక్స్ అందాయని కానీ క్విడ్ ప్రోకో జరిగిందని కానీ అట్లాంటి సిచ్యువేషన్స్ డాక్యుమెంటేషన్ ఎక్కడ కనిపించడం లేదు. అంత హీర్సే, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది. నిన్నగాక మన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఒక ప్రూఫ్ లేకుండా ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడితే దాన్ని బేస్ చేసుకుని మీరు అరెస్టులు చేయడం, దాన్ని బేస్ చేసుకుని వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు. పోలీస్ హ్యాస్ టు రిస్ట్రైన్ దెమ్సెల్వ్స్ అండ్ అబైడ్ బై ద లా అని చెప్పేసి చాలా క్లియర్గా పోలీస్కి గట్టిగా అక్షంతలు ఇచ్చినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు మొన్న రీసెంట్గా. సో మరి అలాంటి పరిస్థితిలో ఇది అంటే ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే ఒక పార్టీ అనో లేకపోతే ఇదనో కాదు, ప్రజల పక్షాన ఒక రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఉండవలసినటువంటి బాధ్యత ఏమిటి అనేటువంటి అంశాలకు వస్తే, కక్ష సాధింపు, పగ, ప్రతీకార చర్యలు అనేది కాదు కదా నీకు ఓటేసి ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది. ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం ఓటేసి మ్యాండేట్ ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు అది మానేసి ఎంతసేపు వాళ్ళని వీళ్ళు తిట్టుకోవటం, వాళ్ళని తిట్టుకోవటం. అసలు ఇప్పుడు ఓడిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, జనం మర్చిపోకుండా, ఓడించిన వాళ్ళు మర్చిపోనివ్వకుండా నిరంతరంగా జపం చేస్తున్నారు వీళ్ళు, జగన్ 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 అంటే ఏది మాట్లాడినా అతని గురించి. ఇప్పుడు ఎందుకు ఓడిపోయాడు, అతని పాలన నచ్చలేదు, పద్ధతి నచ్చలేదు, లేకపోతే విధానాలు నచ్చలేదు, ఏదో ఒక రీజన్ వల్ల ఓడించారు. సో ఎందుకు మీరు మెరుగు అనుకుని ఇచ్చారు. మీరు ఏ విధంగా మెరుగు చూపించడం మానేసి ఏ చిన్నది జరిగినా పాయింట్అవుట్ చేయటం, ఏ పాయింట్ ఉన్నా తిరిగి అతను చేశాడు, అతను ఇలా చేశాడు, లేకపోతే ఇప్పుడు లడ్డూలో కల్తీ జరిగిందంటే దానికి ఎక్స్సీఎంఏ కారణం, ఇట్లాంటి మాటలన్నీ పదే పదే మాట్లాడి గుర్తు చేస్తాం. ఒకవేళ జరిగుంటే నిజంగా జరిగిందా లేదా నిర్ధారించాలి, జరిగిన తర్వాత దాని మీద చర్య తీసుకోవాలి. అట్లాంటి యాక్షన్స్ ఏమీ లేవు. సో ఒకటే అంటే అతని మీద వాలి అతని ప్రొటెక్షన్లో బ్రతకడం, అంటే అతను మాట్లాడుతూ ఉంటేనే మేము బ్రతకగలుగుతాము అనేటువంటి పరిస్థితిలో వీళ్ళు బిహేవ్ చేయడం అనేది ఒక పక్క కనిపిస్తూ ఉంది. రెండో పక్క వీళ్ళు చెప్పి చేస్తానన్న హామీల గురించి కానీ ఇస్తానన్న పాలన గురించి కానీ ఎక్కడా లేదు, చర్చ లేదు, దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు నీకంత సత్తా ఉంటే, నీలో నిజాయితీ ఉంటే నువ్వేం చెప్పావు అది చేసి, ఇదిగో ఇది నేను చెప్పాను, నేను చేస్తున్నాను అని నువ్వు చూపించు, నీ గుండెలు చూపించు. దిస్ ఈజ్ హౌ ఐ యామ్, నేనేం చెప్పానో అది చేస్తా, ఇది నా పాలన, ఇలా ఉంటుంది, దిస్ ఈజ్ హౌ వీఆర్ డిఫరెంట్ అనేది మాట్లాడటం మానేసేసి ప్రతిదానికి ఎవరో ఒకరి మీద బురద జల్లటము, ఎవరో ఒకరిని లీనియంట్గా తీసుకోవడం అనేది. ఎలక్షన్ ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో పెద్దిరెడ్డి కుటుంబం భూ అక్రమాలకు పాల్పడింది, మద్యం కుంభకోణంలో ఉంది అని మాట్లాడుతూ వచ్చాము. సో అప్పుడు కుంభకోణం జరిగిందని చెప్పాము. ఇప్పుడు జరిగిందని చూపించాలి కదా జనాలకి, వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి కదా అని చెప్తుంది ప్రభుత్వం. అది కూడా పార్ట్ ఆఫ్ ఎలక్షన్ ప్రామిసే అని చెప్తుంది. మేనిఫెస్టో లేదుగా, మేనిఫెస్టో లేదు. సో అది ఒకటే. ఓకే, ఒకవేళ మీరు అంటున్నట్టుగా మేము అది కూడా చూపించాలి జనాలకి అని అంటే చూపించండి. బట్ వేర్ ఈజ్ ద లాస్ట్ గవర్నమెంట్, లాస్ట్ ఎక్స్చెక్కర్ ఎక్కడ ఉంది? హౌ మచ్ ఈజ్ సపోజ్ టు కమ్, అది రాకుండా ఆగిపోయింది. ప్రభుత్వానికి ఉండాల్సిన ఆదాయం ఎంత, అది ఎంత ఆగిపోయింది, ఏ విధంగా నష్టం వచ్చింది, అసలు ఏ బేసిస్ మీద ఒక పాలసీని రివ్యూ చేశారు, రివ్యూ చేసి మార్చారు. వాళ్ళు ఏ బేసిస్ మీద మార్చారు, మీరు ఏ బేసిస్ మీద మార్చారు, దానికి బేసిస్ ఏంటి అంటే మీ ఇష్టం వచ్చినట్టు పాలసీలు చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, వాళ్ళు మార్చారు, ప్రైవేట్గా ఉన్నదాన్ని పబ్లిక్ సెక్టర్లోకి తెచ్చామన్నారు. మరి పబ్లిక్ సెక్టర్లో ఉందని మీరు ఎందుకు ప్రైవేట్గా మార్చారు? అసలు వాట్ ఈస్ ద బేసిస్? అంటే ప్రజలకి ఏం సంబంధం లేదు, ప్రజలు ఏం పట్టించుకోవట్లేదు,
మేము మంచిగా మందు ఇచ్చేస్తే తాగిపడిపోతారు, వాళ్ళు కోరుకున్న మందు మద్యం వాళ్ళు ఇవ్వలేకపోయారు, ఇప్పుడు వాళ్ళు కోరుకున్న మద్యం మేము ఇస్తే మత్తులో తూగుతారు, అంతే తప్ప ఏం పట్టించుకోరు అని మీ ఆలోచన. అందుకోసమే మీ ఇష్టం వచ్చినట్టు పద్ధతులు పాలసీలు మార్చేసుకుని విధానాలు మార్చేసుకుని మీకు నచ్చిన వాళ్ళకి ఆదాయం వచ్చేట్టుగా చేసుకుంటారా? ఇప్పుడు ఇంత హైప్ క్రియేట్ చేసి ఇంత సిట్ ఏర్పాటు చేసి ఇన్ని ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళ టైం ఎనర్జీ నువ్వు వృధా చేసి ఏంటి నువ్వు సాధించింది? ఏదో సామెత ఉంటుంది, కొండందేవి ఎలక్ట్ని పెట్టారని. ఇక్కడ ఎలక్ కూడా కనిపించడం లేదు నాకైతే. ఎందుకనంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆ బుసిరెడ్డో కసిరెడ్డో బసిరెడ్డో ఎవరో నేను జగన్మోహన్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చాను అంటాడు అనుకో, అది ఎలా ప్రూవ్ చేస్తాను అనేది కనపడాలి, ఎవిడెన్స్ ఏదో ఉండాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి వెళ్ళిందో, దాన్ని దేనికి వాడారో, ఈ అంశాలన్నీ రావాలి కదా. చెప్తుంది ఆ డబ్బులు కొన్ని తీసిపోయి ఎలక్షన్లో డబ్బులు ఓటర్లకు పనిచేశారని కూడా చెప్తుంది. మరి అప్పుడు ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేశామని కమిషన్ ఇట్ సెల్ఫ్ హెస్ గివెన్ ఎ స్టేట్మెంట్. సో దట్ మీన్స్ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ కాదనమాట, డబ్బులు పంచారు, బయాస్డ్ ఎలక్షన్స్ అనమాట, పక్షపాతంగా జరిగిన ఎలక్షన్స్ అనమాట. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా కొమ్మక్కైపోయి ఓటర్లకి డబ్బులు ఎరగా వేసి ఓట్లు వేయించుకుని, అంటే ప్రజా అభిప్రాయం రిఫ్లెక్ట్ కాలేదు, అంటే డెమోక్రసీ చచ్చిపోయింది, ప్రజాస్వామ్యం అనేటువంటిది పరిరక్షణ జరగలేదు. సో దట్ మీన్స్ ఇస్ ఎ థ్రెట్ టు డెమోక్రసీ. ఇఫ్ ద సిట్ ఈస్ సేయింగ్, ఇప్పుడు వాళ్ళు ఇనిషియల్గా వేసినటువంటి చార్ట్ షీట్స్లో ఈ డబ్బుని ఎన్నికలకు ఉపయోగించారు అని ఒక అధికార యంత్రాంగం ఒక రిపోర్ట్ రాసింది అంటే విచారణ సంస్థ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దానికి స్పందించాలి కదా. ఇప్పుడు ఏ పోలీస్ అయితే నీకు బందోబస్తుగా నిలబడి ఎన్నికలు నిర్వహించారో అదే పోలీసు ఈరోజు ఏం చెప్తుంది? ఎలక్షన్లో డబ్బులు పంచారని చెప్తుంది. దట్ మీన్స్ యువర్ ఎయిమ్ డిఫీటెడ్. నువ్వు ఏ ఉద్దేశంతో ఎన్నికలు జరిపించావో అది డిఫీట్ అయిపోయింది. సో దట్ మీన్స్ వాట్? డబ్బులు పంచిన ఎలక్షన్ అని అధికార యంత్రాంగం నిర్ధారణ చేసింది కాబట్టి ఈ ఎన్నికలు క్యాన్సిల్ చేయాలి, ఈ ఎన్నికలు రద్దుపరచాలి, మళ్ళీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి. సో మన జరిగిన ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ కాదైతే అంతే కదా. ఇప్పుడు అధికార యంత్రాంగం నిర్ధారణ చేసి ఛార్జ్ షీట్లో పెట్టింది కదా. దట్ మీన్స్ మొన్న 24 కదా లో జరిగినటువంటి ఎన్నికలు రాంగ్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కాదు. డబ్బులు పంచడం ద్వారా డబ్బులు ఎరగా వేసి లంచం ఇచ్చి ఓట్లు కొనుక్కున్నవి, అవి ప్రజలు ఇచ్చిన అభిప్రాయం కాదు, ప్రజల దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్నటువంటి ఓటు అది. సో దెన్ ఇట్స్ నాట్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్. దేన్ని క్రైటీరియా చూడాలి. ఒక ఎలక్షన్ కమిషన్ మేము ఫెయిర్గా నిర్వహించామని చెప్తోంది, సిట్ ఏమో డబ్బులు తీసిపోయి పంచారు అని చెప్పి సిట్ చెప్తోంది. ఎవరి వాదనకి వ్యాలిడిటీ ఉంటుంది, ఏదో ఒకటి నిజం ఉంటుంది కదా, రెండు నిజం ఉండడానికి ఛాన్స్ లేదు కదా. సో అంటే ఇప్పుడు మేము ఇన్వెస్టిగేట్ చేసి దీన్ని వెలికి తీసామని అంటున్నారు కదా. ఇప్పుడు డబ్బు మద్యం వల్ల వచ్చిందా ఇంకొక దాని వల్ల వచ్చిందా అనేది పక్కకు పెడితే డబ్బు పంచి ఓట్లు వేయించారు అనేది వీళ్ళు చెప్తున్నారు కదా. ఆ డబ్బు సోర్స్ పక్కన పెడదాం కాసేపు, బికాస్ డబ్బు సోర్స్ అనేది ఈ కుంభకోణం అనే దానికి సంబంధించింది. బట్ పంచటం అనేది ఇట్స్ డిఫరెంట్ యాక్టివిటీ కదా. సో విచ్ ఈజ్ అగెనెస్ట్ టు ది కాన్స్టిట్యూషన్, అగెనెస్ట్ టు ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. సో హౌ కెన్ ఇట్ హ్యాపెన్? ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, వాట్ ఈస్ ద యాక్షన్ అండ్ రెమెడీ? జరిగిన దాని మీద యాక్షన్ ఉండాలి, ఆ చర్యకు రెమెడీ కూడా ఉండాలి. యాక్షన్ అంటే ఎవరు ఫెయిల్యూర్ ఉందో వాళ్ళ మీద యాక్షన్, రెమెడీ అంటే ఆ ఎన్నికలు రద్దుపరిచి మళ్ళీ ఫెయిర్గా ఎలక్షన్లు పెట్టడం. సో అది సుమోటోగా చేస్తుంది ఎలక్షన్ కమిషన్. ఎవరైనా ఫైట్ చేయాలా, దానికోసం మాట్లాడాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఇప్పుడు ఈ సిట్ వేసిన ఛార్జ్ షీట్లో వాళ్ళు ప్రూఫ్ చూపించాలి. అది ప్రూవ్ అయితే డెఫినెట్గా విషియేట్ అయిపోయినట్టు కదా ఎలక్షన్ ప్రాసెస్.